బాగున్నా అమ్మా. లేదు లేదు, దేవుడు దయవాలి. కానీ ఏం కావాలి నీకు తినడానికి? ఏమన్నా కారంగా ఉన్నదా? మా మిత్రులతో కలిసి ముందుగా ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత వాటి పరిసరాలు చూసి మాకు చాలా బాధ అనిపించింది. ఈ చిన్న ఇంట్లోనే 5 ఉంటున్నారు అనేసరికి మేము షాక్ అయ్యాం. వర్షం వస్తే కనుక వీళ్ళకి అక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ చిన్న గదిలోనే కిచెన్ కూడా ఉండడం మేము గమనించడం జరిగింది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు పట్టుకొని వాళ్ళ ఇంటికి బయలుదేరడం జరిగింది. నా తోటి మిత్రులు రాజు, జాను, సలీం గారు కూడా ఈ కార్యక్రమంలో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మేమే స్వయంగా వీటన్నింటిని పట్టుకొని వాళ్ళ ఇంటికి చేరుకోవడం జరిగింది. ఇలా తీసుకురావడం మాకు ఎంతో ఆనందం అనిపించింది. ఫైనల్గా వాళ్ళ ఇంటికి చేరుకున్నాం. మమ్మల్ని చూసిన వెంటనే వాళ్ళు కూడా చాలా ఆనందపడుతూ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. చూడండి వాళ్ళ కళ్ళలో ఎంత ఆనందం కనబడుతుందో. నిత్యావసర వస్తువులతో పాటు మెడికల్ అవసరాల కోసం కొంత ఆర్థిక సాయం అయితే చేయడం జరిగింది. మనం చేసే చిన్న సహాయం కూడా ఎవరికో ఒకరికి పెద్ద ఆశగా మారుతుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అన్నం, బట్ట, నివాసం వంటి ప్రాథమిక అవసరాలు అందుబాటులో ఉండవు. మన చుట్టూ ఎంతోమంది పేద కుటుంబాలు రోజువారీ అవసరాల కోసం పోరాడుతున్నారు. సహాయం చేయడానికి ధనవంతులు కావాల్సిన అవసరం లేదు, మంచి మనసు ఉంటే చాలు. చాలా అందరూ వచ్చారు, మా అమ్మగారిని చూపించారు, చూసుకొని వెళ్ళారు. అన్ని మా పరిస్థితులన్నీ చూసుకొని వెళ్ళారు. తర్వాత తీసుకొచ్చే బియ్యం, కాయగూరలు, రేషన్ అన్ని తెచ్చారు, సాయం చేశారు. పప్పులు, ఉప్పులు, డబ్బులు కూడా ఇచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అందరికీ ఇదే మళ్ళీ ఇంకొకరికి కూడా ఇది అవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. అలాగే చూసుకో.